సమానతలు లేని సమాజ స్థాపనే లక్ష్యమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నాయకులంతా ప్రజలే ముందు అన్న స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని మహానాడులో నేతలకు సూచించారు. విశాఖ వేదికగా జరుగుతున్న మహానాడులో రెండో రోజు పార్టీ కార్యకర్తలకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అలాగే పలు తీర్మానాలు కూడా ప్రతిపాదించారు. రాజకీయాల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు రెండో రోజు మహానేత సేవలను స్మరించుకున్నారు. పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని, ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసమే నా నిరంతర కృషి. ఇది నా స్థాయిలోనే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీనికోసం కృషి చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. పేదరిక నిర్మూలన చేయడమే కాదు, ఆర్థిక అసమానతల్ని నిరంతరం శ్రమపడి తగ్గించడం మనందరి కర్తవ్యం. ఇది చేయగలిగితే ఆటోమేటిక్గా మనకు అనుకున్న ఫలితాలు వస్తాయి. మహానాడులో పోలవరంపై చర్చ జరిగింది. ఏటా సుమారు 3000 టీఎంసీల నీరు సముద్రం పాలు కాకుండా వినియోగించుకోవాలని సదుద్దేశ్యంతో పోలవరం ప్రాజెక్టు చేపట్టినట్లు వివరించారు చంద్రబాబు. పోలవరంపై మహానాడులో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రాజెక్టు నిర్మాణం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విపక్షాల అడ్డంకులపై చర్చించారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా పిఠాపురం ఎమ్మెల్యే వర్మ బలపరిచారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా అనుకున్న సమయానికి పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు. ఏపీలో లాభసాటి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై నిమ్మల రామనాయుడు తీర్మానం ప్రవేశపెట్టారు. లోటు బడ్జెట్ ఉన్నా కూడా రుణమాఫీ, రైతులకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఇస్తున్న చేయూతను ఏకగ్రీవంగా అభినందిస్తూ తీర్మానించారు. ఇక తెలంగాణకు సంబంధించి వ్యవసాయ రంగం కుంటుపడిందంటూ ఒంటేరు ప్రతాప్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణలో వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రభుత్వం మాత్రం కేవలం 490 మందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుందని నేతలు మండిపడ్డారు. సంక్షోభంలో సంక్షేమ రంగం తీర్మానాన్ని అరవింద్ కుమార్ గౌడ్ ప్రవేశపెట్టారు. మహానాడు వేదికగా రెండో రోజు పలు ఆసక్తికర సంఘటనలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం కోసం సీనియర్ కార్యకర్త రత్తయ్య తన ఒంటి మీదున్న బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. పార్టీకి సపోర్టుగా ఉన్న పలువురు సీనియర్ కార్యకర్తలకు పార్టీ తరపున ఆర్థిక సాయం చేశారు. అలాగే ఎన్టీఆర్ వేషధారణతో అందరినీ ఆకట్టుకునే వడ్డెర రామును టూరిజం డైరెక్టర్ గా నిర్మించారు. అటు గుమ్మడి గోపాలకృష్ణకు నాటక పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు.